మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష. అది ఆ రోజు చేసిన విధానం. ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరినీ పెట్టి చేశాం. ఇక్కడ వచ్చిన నీళ్ల దిశ పట్టిసీమ 1 yearలో పూర్తి చేశాం. అక్కడి నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలంలో రాయలసీమకు నీళ్ళు ఇచ్చాం. ఈరోజు రాయలసీమలో పండ్ల తోటలు వచ్చాయంటే అప్పుడు నాకు ఆలోచిస్తే అనిపిస్తున్న దిశ ఓసారి చరిత్రలో ఇమారుగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే 95-98 ప్రాంతంలో అంతా 20 ఏళ్లకు మునిపే దిశ అనంతపూర్ జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. గడ్డి తీసపోవాలంటే తీసపోగలుగుతాం, కానీ నీళ్లు తీసపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. పశువులకి క్యాంపులు పెట్టాం దిశ. మనుషులకు కాదు, మనుషులకు కావాలంటే నీళ్లు ఇండ్లు కాడిచ్చాం. పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగన్స్తో ఆంధ్రా నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి దిశ. ప్రతి సంవత్సరం 10 ఏళ్లకు 7 సంవత్సరాలు వేరుశెనగ ఎండిపోయేది. ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా చేశాం. కనీసం పంట పోతే పోయింది, కనీసం పడిన కష్టం కొంతవరకైనా ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష ఈరోజు అనంతపూర్కు నీళ్లు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపురం. అంటే ఒక నీళ్ళు అనేది ఏ విధంగా మారిపోతుందో మీరు చూస్తే, నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపురం జిల్లా. కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల పోలంటే అటు ఇటు తిరిగిపోవాలి, చాలా దూరం. నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది, 30 నిమిషాల్లో వస్తుంది. నేను ఆ రోజు కియా మోటార్కి చెప్పాను, మీరు సౌత్ కొరియాకి పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో, రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు మీరు చూస్తే అంద్రి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి 8 నెలల్లో 9 నెలల్లో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించి 5 ఏళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఇనాగరేట్ చేశామంటే నీళ్లుంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.